ప్రజావాణి న్యూస్ ఛానల్ మే 22 నంద్యాల పోలీసులను బట్టలు ఊడదీసి కొడతామని జగన్ దిగుజారుడు వ్యాఖ్యానాలు చేశారని, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయలేదని చంద్రబాబు హుందాతనానికి నిదర్శనమన్నారు. నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఈ నెల 22న తెదేపా జిల్లా మినీ మనాడ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యానాలు చేశారు. కడప జిల్లాలోని మైనార్టీలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏమి చేసిందేమీ లేదని, ఆయన వేసిన శిలాఫలకాలు నిదర్శనమని, తమ పార్టీ అధికారంలోకి రాగానే ఉర్దూ యూనివర్సిటీ, హజ్ హౌస్ నుంచి ప్రస్తావించారు. కడప జిల్లాలో నిర్వహించిన మహానాడుకు వేలాది మంది కార్యకర్తలు హాజరు కావాలని కార్యకర్తలను ఉద్బోధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి ప్రసంగిస్తూ తమ జిల్లాకే పక్షపాతం చూపించి అత్యధిక నిధులు వెచ్చిస్తున్నారన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తమ సొంత జిల్లా అభివృద్ధి తమ ధ్యేయమన్నారు. జిల్లా శాసనసభ్యులు, తెదేపా జిల్లా అధ్యక్షులు, తెదేపా జిల్లా రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ మరియు తెదేపా రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, తులసిరెడ్డి, ఏవిఆర్ ప్రసాద్ మరియు తెదేపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరము ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ తమ నియోజకవర్గంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడము దురదృష్టకరమని ఆమె తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని వేడెక్కించారు. పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి ప్రసంగిస్తూ ఓరవకలులో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని, కర్నూలులో నిధులు వెచ్చించి అభివృద్ధి చేయాలని చెప్పకనే చెప్పారు. బనానపల్లెలో గతంలో జనార్దన్ రెడ్డిని అరెస్టు చేస్తే ఆయన భార్య ఇందిరమ్మ నిలవలేదని, తెదేపా కార్యకర్తలకు ఆమె అండగా నిలిచారని సభను వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పార్టీకి నాకు సాటి సమానమైనటువంటి ప్రతి నాయకుడికి, వేదిక మీద ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడినారు. అనేకమైనటువంటి జిల్లాలో ఉండే సమస్యలు